చేస్తా బెస్ట్ చేయాలని నేను కూడా సపోర్ట్ చేసిన మా పార్టీ తరఫున కూడా మూసి ప్రక్షాళన చేయాలని కోరుకున్నాం. మంచి పని చేస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. కానీ చేతిలో చిల్లి గవ్వలేదు. కనీసం రోడ్లలో ఈరోజు 50% శానిటైజేషన్ సిబ్బంది లేదు. 50% తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో 50% సిబ్బంది కొరత ఉంది. తూతూ మంత్రంగా శానిటేషన్ జరుగుతుంది మెయిన్ రోడ్ల మీద. శానిటేషన్ సిబ్బంది తక్కువగా ఉందా లేదా చెప్పాలి ఈరోజు ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన మున్సిపల్ మినిస్టర్. ఆయన్ని శానిటేషన్ సిబ్బంది తక్కువగా ఉంది. రెవెన్యూ అందుబాటులో లేదు. ఆదాయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఆర్ఆర్ ట్యాక్స్ మాత్రం వాళ్ళు వసూలు చేసుకుంటారు ఇష్టారాజ్యంగా. ఆల్రెడీ కేరళకి వెళ్ళిపోయింది. కేరళ ఎలక్షన్స్కు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వెళ్ళిపోయింది. తెలంగాణ నుంచి కేరళకి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఇన్స్టాల్మెంటే. ఇంకా మిగతా ఏప్రిల్లో జరగనటువంటి ఎన్నికల కోసం ఇప్పుడే ఇన్స్టాల్మెంట్స్ వెళ్ళిపోయినాయి ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి. ఇది పరిస్థితి. కాబట్టి ఈ యొక్క హైదరాబాద్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో జిహెచ్ఎంసీ, ఒరిజినల్ జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్ చేసి ఇది మీకు ఇది నాకు అని ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. కాబట్టే ఈరోజు రాజేంద్ర నగర్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మజ్లిస్ డామినేటెడ్ ఏరియా కానీ ఇది పెద్దగా అవుతున్నప్పటికీ, పక్కన అవుతున్నటువంటి 2 కొత్త కార్పొరేషన్ చిన్నగా అవుతున్నప్పటికీ అక్కడ 79 ఉంటాయి, ఇక్కడ 150 పైన ఉంటాయి. ఇక్కడ డివిజన్స్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, అక్కడ తక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా కనీసం చేసినప్పుడు ఈ 3 కార్పొరేషన్ సమానంగా చేయొచ్చు. అది కూడా చేయకుండా ఇది మజ్లిస్ పార్టీ కోసం, మజ్లిస్ పార్టీ కట్టబెట్టడం కోసం ఈ యొక్క కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకున్నారు. కాబట్టి ఈరోజు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి, అంటే ఈరోజు జరుగుతున్నటువంటి పోలింగ్ ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ పార్టీ సహకారం అందిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కార్పొరేషన్ సంబంధించి ఏర్పాటు లేక ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి విధి విధానాలను వయలేట్ చేయడం నెంబర్ 1. నెంబర్ 2, సెన్సస్ సంబంధించినటువంటి డీజీ ఇచ్చినటువంటి విధి విధానాలను నామినేట్ చేసి దేశంలో ఎక్కడ లేకుండా ఇక్కడ ఒక్క దగ్గరనే వయలేట్ చేశారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. వార్డులు, రెవెన్యూ పరిధులు, ఎందుకంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయో గ్రామాలకు సంబంధించినటువంటి యూనిట్ కింద కార్యాచరణ వాళ్ళు రూపొందిస్తారు. సెన్సస్ ఇట్లా ఒక రోజులో చేయరు. ఒక సంవత్సరం ముందు నుంచి ప్లాన్ చేస్తారు. ట్రైనింగ్ క్లాసెస్ కానీ, ప్లానింగ్ కానీ, అవన్నీ. ఇప్పుడు 1,00,000 మంది పాల్గొన్న 1,00,000 మందికి పైగా తెలంగాణలో పార్టిసిపేట్ చేయబోతున్నారు ఎన్యూమరేటర్స్. 1,00,000 మందికి పైగా అవన్నీ ప్లాన్ చేస్తారు. నువ్వు వార్డులు మార్చేస్తే, రెవెన్యూ డివిజన్స్ వార్డులు అంటే అర్బన్ ఏరియాలు, గ్రామాలు వస్తే రెవెన్యూ గ్రామాలు వస్తాయి. రూరల్ ఏరియాలో రెవెన్యూ గ్రామాలు అంటారు, అర్బన్ ఏరియాలో వార్డులు అంటారు. ఇవన్నీ ఇష్టారాజ్యంగా మార్చుకుంటే ఎట్లా? మీరు వయలేట్ చేయడానికి నిర్ణయించుకున్న తర్వాత, బరి తెగిన తర్వాత ఎవరేం చేస్తారు? ఆయన ఎందుకన్నాడో మీకు తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు డివైడ్ కావాలా, అందుకోసం ఒక నాటకీయం. ఇంతకుముందు ఏమన్నాడు ఎలక్షన్ల ప్రచారం, ఎక్కడుంది బీఆర్ఎస్ పార్టీ అన్నాడు. ఆయన్ని బీఆర్ఎస్ పార్టీ ఏడుంది, పోయింది, అడ్రస్ లేదు, ఫామ్ హౌస్ అయిపోయింది. ఆయనే అన్నాడు. నేను మళ్ళీ మొన్న చిట్ చాటింగ్లోనేమో తిరుముఖ పెట్టింది. అంటే ఆయన వర్షన్ ఆయనకు, మా వర్షన్ నాకు, మాది ప్రజల వర్షను. డెఫినెట్గా మంచి వాతావరణం ఉంది. మా అధ్యక్షుల వారు చెప్పినట్టు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాకు ఈరోజు వచ్చినటువంటి వార్తలు. ఇక అయిపోయింది, పోలింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తుంది? అది కాలేదు కాబట్టి మేము కూడా ఏం మాట్లాడలేదు. ఎప్పుడైతే అయితే ఇంకా పోలింగ్ కానీ
మరి మీరు కాకముందు మీరు ఎగ్జిట్ పోల్ ఇచ్చేసిండ్రు 3000 ప్రాంతాల నుంచి వాళ్ళు పోలింగ్ కాకపోతే ఎగ్జిట్ పోల్ ఇచ్చేసిండ్రు అందుకనే 3000 ప్రాంతాల నుంచి రిపోర్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. ప్రజలకు చెప్తున్నాం, మీకు చెప్తున్నాం, మీ ద్వారా ప్రజలకు చెప్తున్నాం. ఈ ప్రభుత్వం ఎంత మాట కూడా అన్న కదా, ఎంత బరి తెగించి వివరిస్తుందో చెప్పాను. ఎక్కడ జరగలేదు, ఇక్కడే జరిగింది. ఎక్కడ జరగలేదు, అది కూడా నేను కనుక్కున్నాను. చెప్తున్నారు కదా విషయాలని చెప్పాను కదా ఇప్పుడు నాకు వివరాలని చెప్పాను. మీరే చెప్తారా సార్? ఇప్పుడు వేధింపు లెక్క చేయడానికి మాకు దగ్గర డాటా వచ్చింది. ఇప్పుడు అది రాజకీయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నారాయణ ఖేడ్, ఆదిలాబాద్, మంచిర్యాల, చెన్నూరు, షాద్నగర్, సుల్తానాబాద్, మహబూబ్ నగర్, ఖానాపూర్, సదాశివపేట్, యల్లంపేట్, మహబూబ్ నగర్, వైరా, కొత్తగూడెం, నిజామాబాద్ ఈ అన్ని స్థానాల్లో కూడా ఇవాళ గొడవలు అయినాయి. మీకు కంప్లైంట్ కూడా చేసినాము. ఇంకా దీనికి కాకుండా ఇంకా చాలా వచ్చినాయి. అన్నీ కొద్దిగా మేజర్గా కంప్లైంట్ చేసినటువంటి ఇవి అంటే పైన మా కంట్రోల్ రూమ్ ఉంది. మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము ఎలక్షన్ కమిషన్కు పోలీసు ఇద్దరికి కూడా పంపిస్తున్నాం. అయితే ఇన్ని పంపించినప్పుడు కూడా ఇమ్మీడియట్ యాక్షన్స్ ఉండట్లేదు. అంటే దీన్ని బట్టి స్పష్టంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే భయంతో వాళ్ళంతా కూడా ఈ అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అది తర్వాత విద్యాసాగర్ అడిగాడు ఆ రిపోర్ట్ ఏమైంది. కమిటీ రిపోర్ట్ కోసం వేయలేదు. మేము మా డిస్కషన్ కోసం ఎట్లా చేయాలి 3 భాగాలు చేసి మీరు దాన్ని చేసినా కోర్టు కూడా పోవడం జరిగింది. డివిజన్స్ దాని మీద సెన్సస్ కన్నా ముందు పెట్టినామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఏది అయినప్పుడు కూడా మీరు ఫైట్ చేస్తామా కోర్టులో వెళ్ళేస్తారు. 3 డివిజన్లు మాత్రం ఇంతకుముందు వాళ్ళు చెప్పాడు 3 కార్పొరేషను. ఒక కార్పొరేషను వాళ్ళ ఆత్మబంధు వాళ్ళ ఆత్మబంధు దారుస్లాంలో ఉన్నటువంటి ఒక సోదరులకు దారావతం చేయడానికి హైదరాబాద్ ప్రజల్ని మజ్లిస్కు తాకట్టు పెట్టడానికి క్రియేట్ చేసినటువంటి